నా పేరు రాము, కారు మంచి రాము. వయసు 35 సంవత్సరాలు. మేము చెరువులో పనిచేస్తాం. హెయిర్ కటింగ్ షాప్. నెల్లూరు జిల్లా చేజల మండలం ఆగురు పలకనాడిపోయింది. నాకు కడుపులో పేగు పగిలి దానివల్ల ఇదంతా స్ప్రెడ్ అయ్యి పగిలిపోయిన సర్జరీ జరిగింది. నేను రాము పేషెంట్కి భార్య. కడుపులో నొప్పి వచ్చింది. ఇక్కడ చూపిస్తే సారు కడుపులో హోల్ పడింది, పేగుకి ఆపరేషన్ చేయాలంటే చేసి డిసెంబర్ 13 జాయిన్ అయ్యాము. డిసెంబర్ 23 డిశ్చార్జ్ అయ్యాము. ఐసీయూలో 5 రోజులు ఉన్నాం. సమీర్ సార్ చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. సారు బాగా అన్ని దగ్గరుండి అన్ని చేశాడు. డ్రెస్సింగ్ కానీ అన్ని దగ్గరుండి బాగా సర్జరీ అన్ని వివరించి చెప్పాడు. ఇట్లా హోల్ పడింది అది చూపించాడు, ఎందువల్ల పడింది చెప్పాడు. బాగా ట్రీట్మెంట్ కూడా బాగుంది. రెయిన్బో హాస్పిటల్ బాగా చూసుకున్నారు. నర్సింగ్ కానీ క్లీనింగ్ కానీ అంతా బాగుంది. ఇక్కడ సారు బాగా దగ్గరుండి చూసుకున్నాడు మా పేషెంట్. తొందరగా రికవర్ అయినా అంటే సార్ వల్లే మాకు. ఐఎమ్ డాక్టర్ సమీర్ అహ్మద్. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ పొగతోట నెల్లూరులో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ రోజు మాకు ఒక కేసు గురించి డిస్కస్ చేద్దాం. ఆ పేషెంట్ వచ్చి 33 years ఓల్డ్ మేల్ అండి. నెల్లూరు లొకాలిటీలో పనిచేస్తారు. 3 రోజుల నుంచి కడుపు నొప్పి అని, కడుపు ఉబ్బరంగా ఎక్కువ అయిపోతుందని, సివియర్ పెయిన్ అని నా దగ్గరకు వచ్చినారు. వచ్చిన రాగానే పేషెంట్ ని తన చిన్న పేగు పగిలిపోయిందని డయాగ్నోస్ చేయడం జరిగింది. అదే కాకుండా పేషెంట్ కండిషన్ చూసి చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తను 30 kgకి బరువు అనేది తగ్గిపోవడం జరిగింది. తను ఈ పొట్లో నొప్పి గురించి ఒక 7-8 నెలల నుంచి బాధపడుతున్నాడు చెప్పాడు మాకు. అదే కాకుండా తన బ్లడ్ రిపోర్ట్స్ లో బ్లడ్ ఇన్ఫెక్షన్ మోతాదు అనేది చాలా ఎక్కువ ఉండింది. తెల్ల రక్త కణాలు చాలా తీవ్రంగా పడిపోయి ఉన్నాయి. 2000 మాత్రమే తెల్ల రక్త కణాలు అనేవి ఉండడం. జనరల్ గా ఇన్ఫెక్షన్ లో తెల్ల రక్త కణాలు అనేవి పెరుగుతాయి. మరీ ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు తెల్ల రక్త కణాలు అనేవి తగ్గిపోతాయి. ఈ పేషెంట్ కి మేము ఇమీడియట్ గా రాత్రి ఆపరేషన్ చేయడం అనేది జరిగింది. నేను ఆపరేషన్ చేసినప్పుడు చూసింది ఏంటంటే ఆ చిన్న పేగు అనేది 3 సెంటీమీటర్ల పైగా పగిలిపోయి ఉండింది. సో ఆ 3 సెంటీమీటర్ల ఉన్న పేగుని మేము జనరల్ గా మంచి పేషెంట్, మంచి సిచ్యువేషన్ లో ఉంటే పేషెంట్ ని పగిలిపోయిన పేగుని సెగ్మెంట్ ని కట్ చేసి అంతవరకు అనాస్టమోస్ అనేది చేయడం జరుగుతుంది. కానీ ఈ పేషెంట్ సిచ్యువేషన్ బట్టి, తన న్యూట్రిషనల్ స్టేటస్ బట్టి, తన వెయిట్ బట్టి, ఇంత సివియర్ మోతాదులో ఇన్ఫెక్షన్ బట్టి సో ట్రిపుల్ ట్యూబ్ డీకంప్రెషన్ అనే ఓల్డ్ టెక్నిక్ అనేది చేయడం జరిగింది. ఆ ట్యూబ్ టెక్నిక్ వల్ల సర్జరీ అనేది చాలా ఫాస్ట్ గా కూడా కంప్లీట్ చేయగలిగాం. వెంటిలేటరీ సపోర్ట్ మీద త్వరగా బయటకు కూడా రాగలిగాడు. పేషెంట్ 5 to 6 days ఐసీయూ కేర్ లో ఉన్నాడు. తర్వాత తను ఫీడింగ్ తీసుకోవడానికి, డిశ్చార్జ్ అవడానికి అరౌండ్ 7 to 10 days పట్టింది. 1 month తర్వాత ఈ రోజు పేషెంట్ వెయిట్ వచ్చి 50 kgs ఉన్నాడు. ప్రాపర్ గా తింటున్నాడు. న్యూట్రిషనల్లీ చాలా బిల్డప్ అయ్యాడు. తన వర్క్ కూడా స్టార్ట్ అయ్యాడు అని చాలా ఆనందిస్తున్నాను. జనరల్ గా ఈ రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో మేము ఇలాంటి కేసెస్ ని రెగ్యులర్ గా డీల్ చేస్తుంటాం. సో ఈ పర్టికులర్ కేసు ఎందుకు చాలా ఛాలెంజింగ్ అంటే ప్రాపర్ గా డయాగ్నైజ్ ఎర్లీగా అయినాను. పేషెంట్ సిచ్యువేషన్ అనేది ఆపరేషన్ టైంలో చాలా క్రిటికల్ గా ఉంటుంది. స్టిల్ పేషెంట్ అటెండర్స్ అనేది రిస్క్ యాక్సెప్ట్ చేయడం వల్ల మేము రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇలాంటి కేసెస్ కి ఎక్స్ట్రా లెంగ్త్ వెళ్ళి మరి కేర్ తీసుకోవడం అనేది జరుగుతుందండి. ఇలాంటి కేసెస్ డీల్ చేసేటప్పుడు ప్రాపర్ సర్జికల్ టెక్నికే కాకుండా మా సర్జికల్ ఐసీయూ అనేది ఇలాంటి కేసెస్ టేకప్ చేయడానికి మేము ఛాలెంజింగ్ గా మేము ఇలాంటివి వెల్కమ్ చేస్తుంటాం.